ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఒకరోజు ఒక ఆయన పొలాలు చూసుకోవటాకని పల్లెటూరు కారు వేసుకొని వెళ్ళారనమాట. కారు వేసుకొని వెళ్తే అది పల్లెటూరు కదా, కొంచెం గోతులు గుప్పులు ఉన్నాయి. సరేనని జాగ్రత్తగా వెళ్తున్నారు. అయితే ఒక గుంటలో పడి స్పీడ్ పెంచేబట్టుకి అది వెళ్ళి పొలంలో వాటర్ ఉంటాయి, ఆ వాటర్లోకి దూసుకొని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే ఇంకా ఆయన ఏం చేయాలో తెలీదు. మధ్యలోకి వెళ్ళిపోతుంది, పొలం మధ్యలోకి. అక్కడి నుంచి ఇంకా కదలట్లేదనమాట. అప్పుడు జాగ్రత్తగా ఆయన దిగి అటు ఇటు చూస్తూ ఉంటాడు. దూరాన్ని ఎక్కడో ఒక పొలంలో పని చేస్తూ ఉంటాడు ఒక రైతు. ఈ సౌండ్కి ఆ రైతు గబుక్కుని ఇటు చూసి పరిగెట్టుకొని వస్తాడు. వచ్చి, అయ్యగారు ఏంటి కంగారు పడకండి, మీరేం కంగారు పడకండి, మా ఎద్దుల్ని తీసుకొచ్చి తీపిస్తాను అని చెప్తాడు. అప్పుడు పిలవకుండానే రైతు వచ్చి తీపిస్తాను అనగానే ఆయన సంతోషపడిపోతాడు. సంతోషపడి నిలబడతాడు పాపం అలాగా. అంతలో రైతు వెళ్ళి ఒక ఎద్దుని తీసుకొని వస్తూ ఉంటాడు. ఆ ఎద్దుని చూస్తే బక్క చిక్కుపోయి ఉంటుంది. అయ్యో, ఈ బక్క చిక్కుపోయిన ఎద్దు నా కార్నేం లాగుతుందిరా దేవుడా అనుకుంటున్నాడు మనసులో. నిరుత్సాహపడిపోతాడు ఇంతలో. అయితే రైతు వచ్చి కారుకి తాడు కట్టి ఎద్దుకు కడతాడు. ఎద్దుకు కట్టి, అరే రాజా, రాము, పెద్దోడా, చిన్నోడా అని పిలిచి, లాగండి రా, లాగండి, కారుని లాగండి అంటాడు. అంటే ఆ ఎద్దు ఒక్క ఉదుటిన స్పీడ్గా లాక్కెళ్ళిపోతుంది. లాక్కెళ్ళి రోడ్డు మీద పెడుతుంది. పెట్టంగానే ఆయన ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి ఆయన అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి దాని వెనకాల రైతుని అడుగుతాడు, ఇక్కడ ఒక్క ఎద్దే కదా ఉంది, 4 పేర్లు ఎట్టి పిలిచారు ఎందుకని ఒక్క ఎద్దుని అంటే, అప్పుడు రైతు చెప్పాడంట, అయ్యా అది బక్క చిక్కిపోయింది. నిజం చెప్పాలంటే అది కళ్ళు కూడా కనపడవు దానికి, నేను ఎలా చెప్తే అలా వింటుంది. కాబట్టి దానికి బరువు ఇంత ఉంది, నువ్వు ఒక్కదానివే లాగలేవని మనం తెలియచేయకూడదు కదయ్యా. 4 ఎద్దులు ఉన్నాయంటే దానికి భరోసాగా ఉంటుంది. అబ్బో, వాళ్ళు లాగేటప్పుడు నేను కూడా లాగాలని ఉత్సాహంగా లాగేస్తుందయ్యా. ఇది ఎప్పుడు పొలంలో కట్టేసి ఉంచుతాం మేము, ఎక్కడికన్నా వెళ్ళాలంటే దానికి కష్టం అవుతుందని అని రైతు చెప్తాడు. ఆ సమయ స్ఫూర్తికి ఆయన చాలా మెచ్చుకుంటారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, నిజంగా చెప్పాలి అంటే ఉమ్మడి కుటుంబంలో 4 ఉంటారు కాబట్టి ఎంతమంది పిల్లలనైనా పెంచేసేవారు ఇది వరకు. ఎందుకంటే 10 మంది పిల్లలు పుట్టినా కష్టం అనిపించేది కాదు, ఉమ్మడి కుటుంబం కదా, హ్యాపీగా పెంచగలిగేవారు. ఇప్పుడు ఒక్కొక్క పిల్లల్ని పెంచడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు తెలిసిపోతుంది ఒక్క పిల్లోడిని పెంచాలంటే కష్టమని. ఎందుకంటే అప్పుడు ఉమ్మడి కుటుంబంలో 4 మన వెనకాల ఉన్నారని సపోర్ట్ తెలుస్తుంది. ఇక్కడ ఒంటరితనంలోని ఎవరు సపోర్ట్ లేరని మనకు అర్థమైపోతుంది. దానివల్ల మనం ఇబ్బందుల పాలైపోతున్నాం. నిజం చెప్పాలంటే మనం అందరితో కలిసిమెలిసి ఉండటం చాలా హ్యాపీనెస్ వస్తుంది. కొడుకు, కోడళ్ళు, అత్తలు, మామలు, పిన్నలు, బాబాయిలు, ఇలా. అందుకే అప్పుడప్పుడు అందరితో గ్యాదర్ అవ్వడం కోసం వెళ్తూ ఉండాలి, మనకి సపోర్ట్ ఉన్నారు అని. చుట్టాలు పుల్లలు పెట్టే వాళ్ళు ఉంటారు, కానీ ప్రేమను పంచే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మనం అందరితో ప్రేమగా ఉండడానికి ట్రై చేద్దాం. ప్రేమ మంచి మార్గంలో నడిపిస్తుంది. ప్రేమ మనకి అనేక విషయాలను బోధిస్తుంది. ప్రేమించటం తెలుసుకుంటే మనం ఎప్పుడు మంచిగానే ఉంటాం. చాలామంది మనల్ని తప్పుగా మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు, అయినా సర్దుకుపోవటం నేర్చుకుందాం. ప్రతిదీ పట్టించుకుంటే నీ జీవితంలో ప్రశాంతత ఉండదు. గ్రహించుకొని జీవించాలి. ఎప్పుడు దేవుడి చిత్తం, దేవుని సహాయం లేకుండా ఏ పని ప్రారంభించొద్దు. అలాగే మనం చేసే ప్రతి పనిలో
మన జీవితంలో మనకు చాలామంది తోడుగా వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మనం దేవునితో నడవాలి అంటే ఫస్ట్ మనుషులతో ప్రేమగా నడుచుకోవాలి. ఎందుకంటే మనం పరలోకం చేరడం మన గమ్యం, కరెక్టే. మరి పరలోకానికి వెళ్ళే ప్రతి మెట్టు ఎక్కాలి అంటే ఫస్ట్ మెట్టు ప్రేమ. ఆ ప్రేమని అందరితో షేర్ చేసుకోవాలి. ఒక ఆవిడ చెప్తున్నారు, నాకెందుకోనమ్మా తెలీదు, నేను అందరితో ప్రేమగా ఉంటాను, అందరూ నన్ను దూషిస్తూ ఉంటారు, ఎవరేది అడిగినా ఇచ్చేస్తూ ఉంటాను నా చేతిలో ఉంటే, కానీ వాళ్ళు నన్ను మోసం చేస్తూ ఉంటారు. ఇక నేను మోసపోయానని బాధ కంటే వారు మోసం చేస్తున్నారే, దేవుడు వాళ్ళని క్షమించడే అనే బాధ ఎక్కువగా ఉంది అని ఒక పెద్ద ఆవిడ చెప్తుంటే నిజమే అనిపించింది నాకు. నిజమే కదా. ఇప్పుడు దయానీయంగా ఆవిడ సహాయం చేస్తున్నారు. ఆ సహాయం పొందుకున్న వాళ్ళు కృతజ్ఞతగా ఉండాలి కదా, ఉండట్లేదంట. ఆవిడ తనని మోసం చేశారు అన్నదానికంటే వాళ్ళు దేవుడికి దూరం అయిపోతున్నారేమో అనే బాధ ఆవిడకి ఎక్కువైపోయింది. చూసారా, అక్కడ కూడా ఆవిడ ప్లస్ పాయింట్లోనే ఆలోచిస్తున్నారు, అంటే ప్రేమగానే మాట్లాడుతున్నారు. నేనన్నా ఏం పర్లేదమ్మా, వాళ్ళు ఎలా ఉన్నారన్నది కాదు, మీరు ఎలా ఉన్నారన్నది కదా మనకు కావాల్సింది. మీరు బాగున్నారు కదా, మీ మనసు ప్రశాంతంగా ఉంది కదా, మీరు శాంతికరంగా జీవిస్తున్నారు కదా, అది చాలు. మీరు సహాయం చేస్తున్నారు, అది పొందుకున్న వాళ్ళే నష్టపోతున్నారు. ఇలా అంటే మోసం చేస్తున్నారు కాబట్టి. మోసం చేసిన వారు ఎన్నాళ్ళు మోసం చేస్తారమ్మా, మీకేమీ కాదు, వాళ్ళని కూడా దేవుడు క్షమిస్తాడులే అని నేను చెప్తే మంచి భరోసా ఇచ్చేవమ్మా అంటారు. నిజమే, మనం ఎప్పుడు కూడా సహాయం చేసిన వాళ్ళని మర్చిపోకూడదు. అలాగే సహాయం చేసిన వాళ్ళు రుణాన్ని తీర్చుకోవడానికి మనం కూడా ఇతరులకు సహాయం చేస్తూ ఉండాలి. ఇది నా ఆలోచన ఇలా ఉంది, అందరూ ఇలాగే ఉండాలని నేను చెప్పను, కానీ ఇదే కరెక్ట్ అని కూడా నేను చెప్పను, కానీ జరిగే వాస్తవం. ఇక్కడ చూడండి, ఆ రైతుకు ఎక్కడో దూరానున్న ఆయన చూసి ఈయనేమి సహాయం కోరలేదు, కానీ తనకు చెయ్యగల శక్తి ఉంది కాబట్టి పరుగున వచ్చి సహాయం చేశాడు. ఆ రుణాన్ని ఎవరు తీర్చగలరు, ఎలా తీర్చగలరు? మనకి చాలామంది అడగంగానే సహాయం చేస్తారే, వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకో తెలుసా, వాళ్ళ దగ్గర డబ్బు ఉండి సహాయం చేయరు. నువ్వు అడిగావు, నువ్వే బాధలో ఉన్నావో, నువ్వే ఇబ్బందిలో ఉన్నావో అని సహాయం చేస్తారు. చూసారా, ఆ సహాయాన్ని పొందుకున్న వాళ్ళు చాలామంది నష్టాన్ని కలిగిస్తున్నారు. నిజం చెప్పాలంటే మనం మోసం చేయటం కంటే మోసపోవటం మంచిదే. ఇక్కడ మీరు అర్థం చేసుకోనండి, మనం మోసం చేయటం కంటే మనం మోసపోవటం చాలా మంచి పని. ఎందుకంటే మనకు తెలియక మోసపోతున్నాం, కానీ మోసం చేయటం అనేది మనకు తెలిసే చేస్తాం కదా. అంటే మన మనస్సాక్షి ఎప్పుడు మనల్ని గుచ్చుతూ ఉంటుంది. నువ్వు పలానా రోజు పలానా వాళ్ళకి ఇస్తానన్న టయానికి నువ్వు ఇవ్వలేకపోయావు, నువ్వు మోసం చేసావు అని పదే పదే మనస్సాక్షి గుచ్చుతున్నప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే, నేను ఆ తప్పు చేశా కదా, దాన్ని ఎలా అయినా నేను సరి చేసుకోవాలని ఆశపడాలి. ఫ్రెండ్స్, నేను ఇలా చెప్పానని మీరేమీ అనుకోకండి. దేవుడు మనంక ఎల్లప్పుడూ చూస్తూనే ఉంటాడు. మనం ఏం చేస్తున్నాం అన్నది ఆయనకు తెలుసు. మనం మోసం చేస్తున్నామని ఆయనకు తెలిసినప్పుడు ఆయన హృదయం గుచ్చుకుంటూ ఉంటుంది, నా బిడ్డలేంటి ఇలా చేస్తున్నారు అని. కాబట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టే ఫలంగా మనం ఉండకూడదు. ఆయన ప్రేమ స్వరూపి, ఆయన సత్యవంతుడైన దేవుడు. ఆయనలాగా మనం నడుచుకోవటానికి ట్రై చేయాలి. ఆయన సింహాసనం ఎదుట మనకి స్థలాన్ని ఇచ్చే దేవుడు. మరి ఆయన మన కోసం ప్రాణత్యాగం చేసి మన కోసం అంతా సిద్ధపరచడానికి వెళ్ళిన దేవుడు కదా. మరి ఆయనకి మనం మోసం చేస్తే ఎంత బాధ కలుగుతుంది. మనం శరీరదారులుగా ఉన్నాం, ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నారు. కానీ మనకి ప్రతి క్షణం ఏది అడిగినా ఆయన సమకూరుస్తున్నారు.
మనల్ని ఇబ్బంది పడేలాగా ఎప్పుడు చూడట్లేదు. ప్రతి ఇబ్బందిలో తండ్రి నాయనా అని మనం వెలుగెత్తి ఒక్క ప్రార్థన చేయగానే మన ప్రార్థన ధూపం వలె పరలోకానికి వెళ్తుంది. ఆయన కృప మన దగ్గరికి భూమి మీదకి చక్కగా వచ్చేస్తుంది. ఇది ఎంత సంతోషం. నేను చాలాసార్లు చెప్పే ఉంటాను ఈ మాటని. నా హృదయం ఎప్పుడు ఒక మాట అనిపిస్తుంది. నేను ప్రార్థన చేసిన వెంటనే నాకు సమాధానం ఇస్తున్నావు కదా తండ్రి అని. అంటే మనం ప్రార్థన చేయటమే ఆలస్యం, ఆయన మనకు సమాధానం ఇస్తున్నారు. కానీ ఆ సమాధానాన్ని మనం తీసుకోలేకపోతున్నామంటే మనలో మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. ఎందుకో తెలుసా? మనం ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే ఆ మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. ఆయన ఇచ్చే చెయ్యి, ఆయన పెట్టేవాడు, ఆయన మన చరిత్రని చక్కగా మార్చే ఆయన. మనం నశించిపోతున్నప్పుడు ఆయన వెదకి రక్షించారు. మన చరిత్రనే మార్చేశారు. నిజం చెప్పాలంటే నేను గుడిలో మంత్రాలతో పూజ చేసేదాన్ని. నా చరిత్రనే మార్చేశాడు దేవుడు. ఎలా అంటే ఇప్పుడు ఒక్క క్షణం ఆయనకి స్తుతి అర్పణ చెల్లించకుండా ఉండలేకపోతూ ఉంటాను. మా వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. మా వాళ్ళందరూ అన్యులుగానే ఉన్నారు. ఒక్కొక్కరు మార్చబడుతున్నారు దేవుడి దయ వల్ల. మరి కుటుంబాల్లో చాలా సమస్యలు వస్తాయి కదా. ఎలా అంటే దేవుని బిడ్డలుగా ఉన్నవారికి, పూజలు చేసేవారికి మధ్యలో చాలా ఘర్షణలు వస్తాయి. నన్ను ఎక్కిరిస్తూ ఉంటారు వాళ్ళు. ఆ ఎక్కిరింపు నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎలా అంటే తప్పే ఉంది, నా దేవుని కోసం ఆ ఎక్కిరింపు నేను స్వీకరించాలి కదా అని నా మనస్సు అనిపిస్తూ ఉంటుంది. మనం ఏ విషయమైనా సరే దేవునితో పోల్చుకుంటే ఎవ్వరేమన్నా మనకి చాలా చిన్నగా కనబడతాయి. అదే మనం దేవునితో పోల్చుకోకుండా వాళ్ళు అన్న మాటలు మనం మనసులో పెట్టుకుంటే భూతద్దం వేసి చీమను చూసినట్టు ఉంటుంది. చూడండి, భూతద్దం పట్టుకొని ఒక చీమను చూస్తే ఏనుగులా కనబడుతుంది. నిజానికి అది ఏనుగు కాదు, అది ఓన్లీ చీమ. అంటే మన మనసు అలా పరి పరిక పక్వం చెందాలి అంటే దేవుని వైపు ఆనుకొని ఉండాలి. ప్రతి విషయంలో ఆయన ఆనుకొనే ఉండాలి. ఆయనతోటే నడవాలి, ఆయనతోటే జీవించాలి. ఇలా జీవించినంత కాలం ఎవరేమన్నా మనకు అసలేం ఫీలింగ్స్ రావు. ఎలా అంటే వాళ్ళు తిడుతున్నా కూడా సంతోషంగా స్వీకరించేస్తాం. ఎందుకంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కదా. వాళ్ళు ఒక పక్కన తిడుతూ ఉంటే మన మనసు సంతోషంతో పొంగిపోతూ ఉంటుంది. ఇది రియల్గా అనుభవించిన వారే చెప్పగలరు. నేను అలాంటి విషయాలు చాలాసార్లు అనుభవించాను ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా సంతోషంగా స్వీకరించండి. ఒకరికి సహాయం చేసేవారిగా ఉండండి. ప్రేమను పంచేవారిగా ఉండండి. ప్రేమను పొందేవారిగా కూడా ఉండండి. దేవుడు ప్రేమను ఇస్తాడు. మనం ప్రేమని పంచాలి. మన ప్రేమ ఎదుటి వాళ్ళకి ఎలా ఉండాలి అంటే సంతోషకరంగా మార్చుకోవాలి. మనం ఎవ్వరికి రుణపడి ఉండకూడదు. మనం ఎంతటి వారమైనా సరే మనకు సహాయం చేశారంటే ఆ రుణాన్ని ఇంకొంచెం ఎక్కువగా తీర్చుకోవాలి అని ఆశపడండి. అలా ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.